హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కాంపిటేటివ్ మ్యాథ్స్. ఫ్రెండ్స్, మన డైరెక్షన్లో ఫస్ట్ పార్ట్ చూసాం. సెకండ్ పార్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ క్లాక్స్. సో గడియారం మీద లెక్కలు అనమాట ఇవి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం డైరెక్షన్స్లో బేసిక్స్ అనేవి తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డయాగ్రామ్ వేసుకుందాం. ఫస్ట్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ సబ్ డైరెక్షన్స్. ఎలా చెప్పాను ఫ్రెండ్స్, వీటికి కోడ్ VENA వీణా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. ఫస్ట్ ఫ్రెండ్స్, మనం గడియారంలో సమయం 3 గంటలప్పుడు పెద్ద ముళ్ళు దక్షిణ దిశను సూచించిన చిన్న ముళ్ళు ఏ దిశను సూచించును? ఫస్ట్ ఫ్రెండ్స్, గడియారంలో సమయం 3 గంటలప్పుడు. ఇప్పుడు ఇక్కడ టైం ఎంత ఫ్రెండ్స్? 3 గంటలప్పుడు పెద్ద ముళ్ళు దక్షిణ దిశను సూచించిన చిన్న ముళ్ళు ఏ దిశను సూచించును? సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం 3 అయినప్పుడు ఇక్కడ చిన్న ముళ్ళు ఉంటుంది. అవునా ఫ్రెండ్స్? టైం 3కి చిన్న ముళ్ళు ఇక్కడ ఉంటుంది. పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటుంది? 12 మీద ఉంటుంది కదా. సో చిన్న ముళ్ళు 3 దగ్గర ఉంటే పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? ఇది పెద్ద ముళ్ళు. ఇది పెద్ద ముళ్ళు, కన్ఫ్యూజ్ అవుతారని రాసా ఫ్రెండ్స్. ఇది చిన్న ముళ్ళు, ఇది పెద్ద ముళ్ళు. సో వీడేమంటుండి, ఇప్పుడు పెద్ద ముళ్ళు అంటే దక్షిణ దిశను సూచించిన, ఒకవేళ పెద్ద ముళ్ళు దక్షిణ దిశకు వచ్చేసిన చిన్న ముళ్ళు ఏ దిశను సూచిస్తుంది? ఒకవేళ పెద్ద ముళ్ళు దక్షిణ దిశకు వస్తే చిన్న ముళ్ళు ఏ దిశలోకి వస్తుంది అని అంటున్నాడు. అవునా ఫ్రెండ్స్? ఇప్పుడు పెద్ద ముళ్ళు ఎక్కడికి రావాలంట? దక్షిణ దిశకు రావాలి. సో పెద్ద ముళ్ళు ఎక్కడికి రావాలి? దక్షిణ దిశకు రావాలి. సో పెద్ద ముళ్ళు ఒక స్టెప్పు ఈశాన్య దిశలోకి వచ్చేసింది. చిన్న ముళ్ళు కూడా ఒక స్టెప్ వచ్చేసింది. అవునా ఫ్రెండ్స్? నెక్స్ట్ పెద్ద ముళ్ళు ఇంకో స్టెప్ వచ్చేసింది. చిన్న ముళ్ళు ఇంకో స్టెప్ వచ్చేసింది. నెక్స్ట్ పెద్ద ముళ్ళు ఇంకో స్టెప్, చిన్న ముళ్ళు ఇంకో స్టెప్, పెద్ద ముళ్ళు ఎక్కడన్నాడు ఫ్రెండ్స్? పెద్ద ముళ్ళు దక్షిణ దిశను సూచించిన, పెద్ద ముళ్ళు దక్షిణ దిశకు వచ్చేసింది కదా ఫ్రెండ్స్. పెద్ద ముళ్ళు దక్షిణ దిశకు వచ్చేసింది కదా. మరి పెద్ద ముళ్ళు దక్షిణ దిశకు వచ్చేసరికి చిన్న ముళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్? పశ్చిమంకి వెళ్ళిపోతుంది. పెద్ద ముళ్ళు దక్షిణంకి వచ్చేసరికి చిన్న ముళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతుంది? పడమరకి వెళ్ళిపోతుంది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఇప్పుడు ఆన్సరు పెద్ద ముళ్ళు దక్షిణ దిశలో ఉంటే చిన్న ముళ్ళు పడమర దిశను సూచిస్తుంది. ఏంటది ఫ్రెండ్స్? ఆన్సర్ పడమర. ఏంటది ఫ్రెండ్స్? ఆన్సర్ పడమర. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. గడియారంలో సమయం 5 గంటలప్పుడు పెద్ద ముళ్ళు పడమర దిశను సూచించిన చిన్న ముళ్ళు ఏ దిశను సూచించును? ఏమంటున్నాడు ఫ్రెండ్స్? ఫస్ట్ డయాగ్రామ్ గీసుకుందాం ఫ్రెండ్స్. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? సబ్ డైరెక్షన్స్ వచ్చేసరికి VENA వీణా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏమంటున్నాడు? గడియారంలో సమయం 5 గంటలప్పుడు, 5 గంటలు, 5 అంటే ఎక్కడ ఫ్రెండ్స్? ఇక్కడే కదా. 5 గంటలప్పుడు, గడియారంలో సమయం 5 గంటలప్పుడు పెద్ద ముళ్ళు పడమర దిశను సూచించిన, ఇప్పుడు 5 గంటలప్పుడు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ చిన్న ముళ్ళు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చిన్న ముళ్ళు ఉంటుంది. పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, 12 మీద ఉంటుంది. అవునా ఫ్రెండ్స్? చిన్న ముళ్ళు 5 మీద ఉంటుంది, పెద్ద ముళ్ళు 12 మీద ఉంటుంది. అవునా ఫ్రెండ్స్? ఓకే. ఇప్పుడు ఏమంటుండు? పెద్ద ముళ్ళు పడమర దిశను సూచించిన, ఇఫ్ ఇన్ కేస్ పెద్ద ముళ్ళు అనేది ఏంటది ఫ్రెండ్స్? పెద్ద ముళ్ళు అనేది పడమర దిశను సూచించిన
ఇఫ్ ఇన్ కేస్ పెద్ద ముళ్ళు పడమర దిశలోకి వస్తే చిన్న ముళ్ళు ఏ దిశలో సూచించును? ఇప్పుడు పెద్ద ముళ్ళు 12 మీద ఉంది, చిన్న ముళ్ళు 5 మీద ఉంది. ఓకే, క్లియర్. కానీ ఒకవేళ పెద్ద ముళ్ళు అనేది పడమర దిశలోకి వస్తే చిన్న ముళ్ళు ఏ దిశలోకి వస్తుంది అని అంటున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, పెద్ద ముళ్ళు ఇక్కడికి వచ్చేసింది. అప్పుడు చిన్న ముళ్ళు ఎక్కడికి వస్తుంది? ఇటువైపు వస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్? పెద్ద ముళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది, చిన్న ముళ్ళు ఇక్కడికి వచ్చేస్తుంది. పెద్ద ముళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది, చిన్న ముళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ పెద్ద ముళ్ళు ఇక్కడికి వచ్చేసింది, చిన్న ముళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయింది. పెద్ద ముళ్ళు ఇక్కడికి వచ్చేసింది, చిన్న ముళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయింది. పెద్ద ముళ్ళు పడమరకు వచ్చేసింది ఫ్రెండ్స్. పెద్ద ముళ్ళు పడమరకు వచ్చేసింది. పడమరకే కదా రావాల్సింది. పెద్ద ముళ్ళు పడమరకు వచ్చేసింది, చిన్న ముళ్ళు ఎటు వెళ్ళిపోయింది? ఈశాన్యంకి వెళ్ళిపోయింది. వాయువ్యం కదా ఫ్రెండ్స్? వాయువ్యం, ఇది ఈశాన్యం, ఇది నైరుతి, ఇది ఆగ్నేయం. ఈశాన్యంకి వచ్చేసింది. చిన్న ముళ్ళు ఎక్కడికి వచ్చింది ఫ్రెండ్స్? ఇది చిన్న ముళ్ళు ఎక్కడికి వచ్చింది? ఫ్రెండ్స్? ఈశాన్యంకి వచ్చింది. చిన్న ముళ్ళు ఎక్కడికి వచ్చింది ఫ్రెండ్స్? ఈశాన్యంకి వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఏంటి? చిన్న ముళ్ళు ఎక్కడికి వచ్చేసింది? ఈశాన్యం. ఎక్కడికి ఫ్రెండ్స్? ఈశాన్యం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. గడియారంలో సమయం 8 గంటల 15 నిమిషాలు. 8 గంటల 15 నిమిషాలప్పుడు పెద్ద ముళ్ళు నైరుతి దిశ సూచించిన చిన్న ముళ్ళు ఏ దిశను సూచించును? ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోసారి డయాగ్రామ్ తీసుకుందాం. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ENA. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, గడియారంలో సమయం ఎంత అయిందంటే ఫ్రెండ్స్, గడియారంలో సమయం 8 అంటే ఇక్కడే కదా ఫ్రెండ్స్? 8 గంటల 15 నిమిషాలు అంటే ఇక్కడ చిన్న ముళ్ళు ఉంది. అంతే కదా ఫ్రెండ్స్? 8 గంటలప్పుడు చిన్న ముళ్ళు ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? 8 మీద ఉంటుంది. మరి పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటుంది? 8 గంటలప్పుడు చిన్న ముళ్ళు 8 మీద ఉంటుంది. మరి 15 నిమిషాలు అన్నప్పుడు పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటుంది? ఫ్రెండ్స్? ఇక్కడ ఉంటుంది. అంతే కదా? 15 మీద ఉంటుంది. సో ఇది పెద్ద ముళ్ళు ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? పెద్ద ముళ్ళు అంట నైరుతి దిశను సూచించాలంట. అంటే పెద్ద ముళ్ళు ఇక్కడికి రావాలి. ఎక్కడికి ఫ్రెండ్స్? అంటే పెద్ద ముళ్ళు ఇక్కడికి, నైరుతి దిశ. అంటే పెద్ద ముళ్ళు ఇక్కడికి వస్తే ఈ చిన్న ముళ్ళు ఎటు వెళ్ళిపోతుంది అని అంటున్నాడు. అంతే కదా ఫ్రెండ్స్? అర్థమైందా? క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఏమంటున్నాడు ఫ్రెండ్స్? ఫస్ట్ గడియారంలో సమయం అంట 8 గంటల 15 నిమిషాలు అయిపోయిందని అంటున్నాడు. అప్పుడు చిన్న ముళ్ళు ఎక్కడ ఉంటుంది? 8 మీద ఉంటుంది. పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటుంది? 15 మీద ఉంటుంది. అంతే కదా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇంతవరకు ఓకే. కానీ ఒకవేళ పెద్ద ముళ్ళు అనేది నైరుతి దిశలో ఉంటే, ఎక్కడ ఫ్రెండ్స్? నైరుతి దిశలో ఉంటే మరి చిన్న ముళ్ళు ఏ దిశలో ఉంటుంది అని అంటున్నాడు. క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్. ఓకేనా? ఇప్పుడు మన పెద్ద ముళ్ళు సంగతి చూద్దాం. ఇప్పుడు పెద్ద ముళ్ళు ఇక్కడికి వచ్చేసింది. మరి చిన్న ముళ్ళు ఎటు పోతుంది ఫ్రెండ్స్? ఇటు వెళ్ళిపోతుంది. మళ్ళీ పెద్ద ముళ్ళు ఇక్కడికి వచ్చేసరికి చిన్న ముళ్ళు ఎటు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్? ఇక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ పెద్ద ముళ్ళు ఇక్కడికి వచ్చేసింది ఫ్రెండ్స్. నైరుతే కదా మన టార్గెట్ ఏంటి ఫ్రెండ్స్? నైరుతియేగా. మన టార్గెట్ నైరుతి కాబట్టి నైరుతికి వచ్చేసింది. సో నైరుతికి వచ్చేస్తే చిన్న ముళ్ళు ఎటు వెళ్ళిపోయింది ఫ్రెండ్స్? అంతే ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు అంత కన్ఫ్యూజ్ ఉంటే 1, 2, 3 సార్లు పెద్ద ముళ్ళు తిరిగింది. 1, 2, 3 సార్లు చిన్న ముళ్ళు తిరిగింది. ఇప్పుడు పెద్ద ముళ్ళు నైరుతికి వచ్చేసరికి చిన్న ముళ్ళు ఎక్కడికి వచ్చేసింది ఫ్రెండ్స్?
ఇది చిన్న ముళ్ళు, చిన్న ముళ్ళు. చిన్న ముళ్ళు ఎక్కడికి వచ్చేసింది ఫ్రెండ్స్? చిన్న ముళ్ళు నార్త్కి వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? చిన్న ముళ్ళు ఎక్కడికి వచ్చేసింది? నార్త్కి. నార్త్ ఉత్తరం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు ఫ్రెండ్స్? గడియారంలో సమయం 9:30 పెద్ద ముళ్ళు దక్షిణ దిశలో సూచించిన చిన్న ముళ్ళు ఏ దిశలో సూచిస్తుంది? సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ డయాగ్రామ్ వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, వాయువ్యం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏమంటుండు? టైం గడియారంలో సమయం 9 గంటలప్పుడు. 9 ఎక్కడ ఫ్రెండ్స్? 9 ఇక్కడ. కానీ 9:30 అన్నప్పుడు చిన్న ముళ్ళు ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? ఇక్కడే కదా. 9 గంటలప్పుడు చిన్న ముళ్ళు ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. మరి 9:30 అన్నప్పుడు ఇక్కడే కదా, ఒక అరగంట ఎక్కువ కదా. మరి 9 ఇక్కడ చిన్న ముళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చిన్న ముళ్ళు. అప్పుడు పెద్ద ముళ్ళు ఏ దిశలో? పెద్ద ముళ్ళు దక్షిణ దిశలో సూచించిన పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? ఇప్పుడు పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటుంది అంటున్నాడు? ఈడ ఉంటుంది అంటున్నాడు. పెద్ద ముళ్ళు దక్షిణ దిశలో సూచించిన చిన్న ముళ్ళు ఏ దిశలో ఉంటుంది? చిన్న ముళ్ళు ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఇప్పుడు 9:30 అయిందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 9:30 అయింది. 9:30 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు 9:30 అయినప్పుడు చిన్న ముళ్ళు ఎక్కడ ఉంటుంది? చిన్న ముళ్ళు ఇక్కడ ఉంటుంది, అంతే కదా ఫ్రెండ్స్. 9:30, 9 అంటే ఇక్కడ, 9:30 అంటే ఇక్కడ ఉంటుంది. 9:30 అన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మరి పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటుంది? పెద్ద ముళ్ళు 30 దగ్గర ఉంటుంది కదా. ఇక్కడ అరగంట కదా, అరగంట అంటారు కదా, 30 degrees వద్ద ఉంటారు, అంతే కదా ఫ్రెండ్స్. అంటే 6 degrees వద్ద ఉంటుంది. 6 దగ్గర ఉంటుంది ముళ్ళు, అంతే కదా ఫ్రెండ్స్. అర్థమవుతుందా? మరి 6 దగ్గర ఉంటుంది. మరి 6 అంటే ఏంటిది? ఇక్కడ సౌత్ కదా, దక్షిణమే కదా. మరి దక్షిణంలోనే ఉంది. ఇక ప్రత్యేకంగా దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద ముళ్ళు ఆల్రెడీ దక్షిణంలోనే ఉంది. మరి దీని గురించి ఎటూ జరగలేదు, ఇక్కడే ఉంది. ఇది ఇక్కడే ఉన్నప్పుడు, దక్షిణంలోనే ఉన్నప్పుడు మరి చిన్న ముళ్ళు కూడా అక్కడే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎటూ జరగదు కదా ఇంకా, మరి చిన్న ముళ్ళు కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది ఫ్రెండ్స్? వాయువ్యం. ఓకేనా ఫ్రెండ్స్? వాయువ్యం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్?